హరే రామ హరే కృష్ణ. మహాభారతంలో సైంధవుడు అనగా జయద్రథుడు. ఆయన సింధు రాజ్యానికి రాజు. అతను కౌరవుల మరిది కూడా. ఎలా అంటే సైంధవుడు దుర్యోధనుని సోదరి దుస్సలను వివాహం చేసుకున్నాడు. ఇతని తండ్రి వృద్ధశత్రుడు. అతను ఒక మహాతపస్వి మరియు శైవభక్తుడిగా ప్రఖ్యాతి పొందాడు. సైంధవుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకనాడు ఆకాశవాణి ఇతను యుద్ధంలో ఏమరపాటుతో ఉండగా శిరచ్ఛేదం జరుగుతుంది అని పలికింది. ఆకాశవాణి మాటలను విన్న వృద్ధశత్రుడు తన కుమారునికి భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఎదురయ్యే సూచనలు ఉన్నాయని శివుడిని ప్రార్థించి ఒక వరం పొందాడు. ఎవరైతే సైంధవుడి తలను శిరచ్ఛేదం చేసి భూమి మీద పడవేస్తారో ఆ చేసిన వాని తల 1000 ముక్కలగుగాక అనే వరాన్ని పొందుతాడు. రానున్న మహాభారత యుద్ధమున శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు సైంధవుని తల శమంత పంచక సమీపమున తపము చేసుకుంటున్న తన తండ్రి వృద్ధశత్రుని ఒడిలో పడేటట్లు పాశుపతాస్త్ర ప్రయోగము చేశాడు. ఒకసారి పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో జయద్రథుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ద్రౌపది అతనికి కనబడింది. ఆమెను చూసిన సైంధవుడు కామవాంఛతో అత్యాశతో పాండవులు లేని సమయంలో ఆమెను బలవంతంగా అపహరించాడు. ఇది తెలిసిన పాండవులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అప్పుడు భీముడు మరియు అర్జునుడు అతని చంపాలని నిర్ణయించారు. కానీ ధర్మరాజు ద్రౌపదిల సూచనతో అతని తల వెంట్రుకలు గీయించి గుండు గీసి వదిలేశారు. పరాభవించబడ్డ సైంధవుడు చాలా కోపం బాధతో పాండవుల మీద పగ తీర్చుకోవాలనే కోరికతో శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం అయ్యి ఏ వరం కావాలి అని అడగగా సైంధవుడు పాండవులను సంహరించే వరాన్ని కోరుతాడు. దానికి శివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు. సైంధవుడు మహాభారత యుద్ధ సమయంలో ఈ వరాన్ని ఏ సమయంలో ఉపయోగించుకున్నాడో రానున్న భాగాల్లో తెలుసుకుందాము. ఇక పాండవుల అరణ్యవాసం పూర్తి కావస్తుండటంతో ఎవరూ తమని గుర్తుపట్టకుండా చేయాల్సిన 1 సంవత్సర అజ్ఞాతవాసంను ఉద్దేశించి ధర్మరాజు తన తమ్ముళ్లను చూసి మనం 5 మరియు ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి అన్నాడు. అందుకు అర్జునుడు, అన్నయ్య, మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా, మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురురాజ్యం చుట్టూ పాంచాల, చేది, మత్స్య, సాల్వ, విదేహ, బాహ్లిక, దశార్ధ, సూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాసయోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న రాజ్యంలో మనం అజ్ఞాతవాసం గడుపుతాం అన్నాడు. దానికి ధర్మరాజు, నాకు తెలిసి విరాటరాజు ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు. అతని పాలనలో మనం అజ్ఞాతవాసం గడపటం మంచిదని నాకు అనిపిస్తుంది. అయితే మనల్ని గుర్తుపట్టకుండా విరాటరాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరు నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అందుకు అర్జునుడు, అన్నయ్య, నీవు మహానీయమూర్తివి, సుకుమారుడవు, ఎంతో వైభవం అనిపించిన వాడివి కదా, అటువంటి నీవు ఎలా ఇతరులను సేవింప చేయగలవు అని అడగగా అందుకు ధర్మరాజు, అర్జునా, నాకు శ్రౌతము, శకునము, జ్యోతిష్యము మొదలగునవి తెలుసు. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జూదప్రియుడినని నీకు తెలుసు కదా. విరాటరాజును జూదముతో మెప్పిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్దనే స్నేహంగా ఉండేవాడినని చెప్తాను అని అన్నారు. అలా ధర్మరాజు భీమసేనును చూసి, భీమసేన, బకాసుర కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తిని ఎలా చేస్తావు అన్నాడు. అందుకుగాను భీమసేనుడు, అన్నయ్య, నాకు రుచికరంగా వంటలు చేయటం వచ్చు కదా, వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా, అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికీ వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను అన్నాడు. అర్జునుని ఉద్దేశించి, నువ్వు ఏ వృత్తి చేసి విరాటరాజును మెప్పించగలవు, నీ విఖ్యాత పరాక్రమాన్ని ఎలా మరుగుపరచగలవు అన్నాడు. అన్నగారు, నేను ఒక షండ రూపాన్ని అంటే నపుంసక రూపాన్ని ధరించి రాజు అంతఃపుర కాంతల వద్ద సేవ చేస్తాను. నా భుజాలు చేతులపై ఉన్న వింటినారి మచ్చలను ఒక అంగీ తొడిగి కప్పుకుంటాను. స్వర్గంలో నేనుండగా ఊర్వశి నన్ను మోహించి కోరింది. నీవు నాకు తల్లి వంటి దానివని ఆమెను నిరాకరించాను. ఆమెకు ఆగ్రహం కలిగి
నన్ను షండునిగా ఉండమని శపించింది. ఇది భరించలేక నేను ఇంద్రుణ్ణి వేడుకోగా శాపం 1 సంవత్సరమే పనిచేస్తుందని, ఆ సంవత్సర కాలము నీవే నిర్ణయించుకోవచ్చని ఇంద్రుడు అనుగ్రహించాడు. ఆ నపుంసకత్వంతోనే నేను ఈ సంవత్సరం సేవకా వృత్తిలో గడుపుతాను. స్త్రీలకు ఆటపాటలు నేర్పుతాను. ధర్మరాజు అంతఃపురంలో ద్రౌపది వద్ద సేవ చేశానని చెబుతాను అంటూ అలా విరాటుని వద్ద సేవడిగా చేరుతాను అన్నాడు అర్జునుడు. ధర్మరాజు ఎంతో బాధపడుతూ, అయ్యో, పరాక్రమవంతుడైన అర్జునుడు ఇలా విరాటుని అంతఃపురంలో నపుంసకుని రూపంలో ఉండేలా విధిరాశాడా అన్నాడు యుధిష్ఠిరుడు. తర్వాత నకులుని చూసి, ఇతను చాలా సుకుమారుడు, అందగాడు. ఇతడు తన నిజ రూపమును ఎటులో దాచగలడు అన్నాడు. అందుకుగాను నకులుడు, అన్నయ్య, నాకు అశ్వశిక్షణలో ప్రవేశం ఉన్నది. నేను అశ్వశిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. దామగ్రంథి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడుగా పనిచేశానని చెప్తాను అన్నాడు. ధర్మరాజు నవ్వి సహదేవుడి వైపు చూశాడు. నీవు ఏమి చేస్తావనే భావనతో, దేవగురువైన బృహస్పతి బుద్ధితో సమానమైన బుద్ధి గలవాడవు, రాక్షస గురువైన శుక్రుని జ్ఞానంతో సమానమైన జ్ఞానం కలవాడు అయినా నీవేమి పని చేస్తావు అని అడిగాడు ధర్మరాజు. అందుకు సహదేవుడు, నకులుడు అశ్వాలు చూసుకుంటా అన్నాడుగా, నేను ఆవులను చూస్తాను. విరాటుని అలమంద సంపదలను జాగ్రత్తగా పెంచి అడవి జంతువుల వల్ల వాటికి అపాయం రాకుండా చూసుకుంటాను అన్నాడు సహదేవుడు. ద్రౌపది అని ఆగిపోయి, ఆమె విరాటుని కొలువులో ఏ పని చేయగలదో అర్థం కాక ఆగిపోయాడు. తన ప్రాణాల కంటే ఆమె ఎక్కువగా ఇష్టమైనది. ద్రౌపది గౌరవాన్ని, రక్షణను పొందదగినది. సేవ చేయడం అనే పదాన్ని ఉచ్చరించటమే ఆమె పట్ల తగదని యుధిష్ఠిరుడి అభిప్రాయం. ఆమె ఒక గొప్ప రాజకుమార్తె. ఆమెది పేరు గడించిన జననం. బహుసిరి సంపదలతో ఆమె మెలిగిందనే విషయం తలుచుకొని ధర్మరాజు ఆమెను విరాటుని కొలువులో ఏమి పని చేస్తావని అడగలేకపోయాడు. అందుకుగాను ద్రౌపది యుధిష్ఠిరుడి ఇబ్బందిని గమనించి, ఓ రాజోత్తమ, నా గురించి నీవు ఆందోళన, బాధ చెందవద్దు. విరాటుని రాణి కొలువులో నేను సైరేంద్రునై ఆమెకు అనివాస స్త్రీలకు పరిచారికగా ఉంటాను. నా స్వతంత్రాన్ని, పవిత్రతను నేను నిలబెట్టుకుంటాను. స్వల్ప పనులైనా తలదువ్వి జడలు వేయటం, చిన్న చిన్న వాక్యాలతో స్త్రీలను ఆనందపరచడం వంటి పనులు చేయగలను. ఈ సేవలే నేను యుధిష్ఠిరుడి భార్య ద్రౌపది వద్ద రాణివాసంలో ఉండి చేసినని చెప్పి విరాటుని రాణి వద్ద సేవక వృత్తి ఇవ్వాలని కోరుతాను. నేను ఎవరికీ కనపడకుండా ఉంటాను అన్నది. ఆమె చెప్పిన మాటలతో ద్రౌపది ధైర్యాన్ని ప్రశంసించారు పాండవులు. అలా పాండవులు విరాటరాజు దగ్గరికి వెళ్తుండగా వారి రక్షణకై దౌమ్యుల వారు అగ్నిహోత్రం ప్రారంభించారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళ్తారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి అని ధర్మరాజు అందరినీ ఆదేశించాడు. ఇక తరువాయి భాగంలో అజ్ఞాతవాసంకి మత్స్యరాజ్యంలో వెళ్తున్న పాండవులకి దౌమ్యుడు ఇచ్చిన సూచనలు ఏమిటి, పాండవులు తమ అస్త్రాలను ఎలా భద్రపరిచారో తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.